ఓకే, ఎవరు లేరు. దేవుని స్తోత్రం. గాడ్ బ్లెస్ యూ. చదువుదాం. ఇప్పుడు 22వ కీర్తనలో ఒక అద్భుతమైన మాట దేవుడు మనకి ఇచ్చాడు. మా పితరులు నీ యందు నమ్మిక ఉంచిరి, వారు నీ యందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించితివి. ఆమేన్. సాక్ష్యాన్ని పంచుకున్నారా లేదా కూడా నాకు తెలియదు. నేను సౌండ్ పెట్టుకోలేదు నేను ఈ దీంట్లో. ఓకే, ఇక్కడ ఒక శ్రేష్టమైన మాటను మనం చూస్తున్నాం. ఏంటి మాట అని అంటే, మా పితరులు నీ అందు నమ్మిక ఉంచారు. చూడండి, పితరులు అంటే ఇశ్రాయేలీయులు కదా. ఇశ్రాయేలీయులు ఎవరిపైన నమ్మిక ఉంచారు? దేవుని పైన నమ్మిక ఉంచారు. దేవుని పైన నమ్మిక ఉంచితే ఎవరిపైన అంటే వారిపైన నమ్మకం ఉంచలేదు. మొన్న ఒక ప్రాంతానికి వెళ్ళాను. ఆ ప్రాంతంలో వారు సంఘాన్ని మానేశారు. సంఘానికి రావడం మానేశారు పూర్తిగా. ఎందుకో మొన్న ఒక రోజు వెళ్ళాను, ఇల్లు ప్రార్థన చేశాను. వారి ఇళ్ళలోనికి వెళ్తే పూర్తిగా వారి యొక్క కుటుంబంలో ఉన్న సమస్యలను బట్టి, పరిస్థితులను బట్టి మార్గం తప్పారు. కాళ్ళకు తాయిత్తులు, చేతులకు, నమ్మండి, వారి యొక్క కుటుంబాల్లో ఊది కూడా వేస్తున్నారు. ఎంత బాధకరమైన పరిస్థితి. సంఘానికి ఆపడంలో కారణము అక్కడెక్కడో ఇక్కడ బాగు కాలేదని కాదు, ఆశీర్వాదం లేదని కాదు. ఎవరో మాటలు విని, ఎవరో ఒక ప్రేరేపణ బట్టి, లేక ఇతర సేవకులను బట్టి మా దగ్గరికి రా అని చెప్పి వారు పిలిచిన వారు గొప్ప దైవ సేవకులై ఉండొచ్చు, గొప్ప సంఘమై ఉండొచ్చు. కానీ దేవుడు మనల్ని నడిపించిన స్థలంలో నిలబడాల్సింది వెళ్ళి, వాళ్ళెవరో పిలిచారని, వాళ్ళెవరో మనల్ని విమర్శించారని, వారెవరో అనేక అనవసరమైన విషయాలు మన కొరకు ప్రస్తావించారని, వారేదో ఉరికే బతిమాలుతున్నారనో, లేక పిలిచారనో, దగ్గరుందనో, మరేంటో తెలియదు. వాళ్ళు అక్కడ షిఫ్ట్ అయిపోయి ఒక 2 years అలా నడిచారు. 1 year. నిజంగా సంఘానికి ఆగానే, సేవకునితో కనెక్షన్ పోగానే సమస్యలు అప్పుడే ఏం రావు. ఎందుకంటే ఇంతకాలం మనం ప్రార్థన చేశాం, దేవునితో కనెక్షన్ కలిగి ఉన్నాం, సంఘం ద్వారా దేవుడు మేలు పొందాం. అయితే ఒక 1 year తర్వాత వారికి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి. మొహం లేక, వచ్చి ప్రార్థించుకోలేక, నిజంగా వారు ఎక్కడికి వెళ్ళారనంటే ఈ అన్యజనుల దగ్గరికి వెళ్ళారు. మాంత్రికులను ఆశ్రయించారు. చేతులకు, కాళ్ళకు, నడుములకు ఏమేమో కట్టుకొని వచ్చి ఆ మాంత్రిక కార్యాలు చేసేవారు ఏవైతే చెప్పారో వాటిని వారి యొక్క కుటుంబాలు జరిగిస్తున్నారు. వెళ్ళి నేను వెళ్ళను, వేరే సంఘానికి వెళ్తే అస్సలు నేను వెళ్ళను. కానీ వాళ్ళు వేరే సంఘానికి వెళ్ళి కూడా వారి విశ్వాసం పాడైపోయిన స్థితిలో ఉన్నది కాబట్టి అందరి దగ్గర నడిపించడు దేవుడు. కొన్ని సందర్భాలు ఆ రోజు ఎందుకో దేవుని ప్రేరేపణ బట్టి, అలాగే ఇతరుల ప్రేరేపణ బట్టి కూడా వెళ్ళాల్సి వచ్చింది. నాకు వేరే దగ్గర అంటే సంఘాన్ని మానేయగానే ఎందుకు మానేశారని కొన్నిసార్లు నాకు అర్థం అవుతాయి. దేవుడు నాతో మాట్లాడతాడు ఖచ్చితంగా. ఎందుకు రాలేదు సండే, ఎందుకు రాలేదు క్రిస్మస్ రోజు, ఎందుకు, ఏంటి, వారికి బాగాలేదా, లేకపోతే ఇంకెక్కడైనా వెళ్ళారా? ఎప్పుడైతే ఇంకా వేరే దగ్గర, ఇక్కడ కంటిన్యూస్గా వచ్చేవారు ఇంకా వేరే దగ్గరికి వెళ్ళారు, ఎవరో పిలిచారని వెళ్ళారని అంటే ఇంకా నాకు అర్థం అవుతుంది. వాళ్ళకి కూడా ఎప్పుడు కన్సల్ట్ అవ్వలేదు. ఎందుకనంటే నాకు తెలుసు అన్ని. తర్వాత వాళ్ళు చాలామంది మనకు తెలియజేస్తుంటారు. కానీ ఆ తెలియజేసిన దాన్ని బట్టి తెలుసుకొని నేను అలా చేయలేదు. దేవుడు నాతో మాట్లాడాడు. అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చాలా బాధ అనిపించింది. ఎంతో భయంకరమైన వేదన.
ప్రభా ఎందుకు ఇలాగా? వీరు ఎంత విశ్వాసం అని అంటే వారి ఫ్యామిలీలో వారి యొక్క భార్య ఇతరులకు ప్రార్థన చేసేది, దర్శనాలు చెప్పేది ఇతరులకు. ఆ ప్రాంతంలో అందరికి ప్రార్థన, ఫ్యామిలీలో ప్రార్థన. ఇంకో మాట చెప్పాలా, ఏదైనా రోగం సమస్య ఏదైనా వస్తే వాళ్ళ దగ్గర ప్రార్థనకు వచ్చేది. అంతటిగా దేవుడు ఈ పరిచర్యకు, సంఘానికి వారు నడిపించబడుతున్నప్పుడు, అటాచ్మెంట్ ఉన్నప్పుడు, సంఘానికి వస్తుంటున్నప్పుడు, గొప్పగా దేవుడు వారిని నడిపించినప్పుడు నిజంగా వాళ్ళకి ఏమనిపించిందో తెలియదు. దీవించబడి, ఆశీర్వదించబడి వాళ్ళు సాక్ష్యం చెప్పారు. మీరు మా ఇంటికి రాగానే ఈ కార్యాలు జరిగాయి, మేము మీ సంఘానికి రాగానే ఈ సంఘానికి రాగానే గొప్ప కార్యాలు జరిగాయని. సడన్ గా వారి ఇంటికి వెళ్తే పూర్తిగా అన్యజనుల సాంప్రదాయాలు వారు చేస్తున్నారు. అయ్యో ఎందుకు ప్రభా ఇలాగా? చూడండి, లోక సంబంధం ఆశీర్వాదం ఉండొచ్చు, కానీ ఆత్మ సంబంధం ఆశీర్వాదం పోయింది. కనెక్షన్ బ్రేక్ చేస్తాడు మొట్టమొదట సంఘం నుంచి, సేవకుల నుంచి. అది కొన్ని సందర్భాల్లో కొంతమంది దైవ సేవకుల ద్వారా కూడా కావచ్చు. మనం గమనించాలి ఖచ్చితంగా. దగ్గరగా ఉన్నారు కదా అని చెప్పేసి ఊరికే పిలుస్తున్నారని మనం వెళ్తే నష్టపోయే అవకాశాలు కూడా ఉంటాయి. ఇక్కడ ఎందుకు నేను ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను అంటే, వారు తాయితుల పైన చేతులకు, తాళ్లకు, కాళ్ళకు, నడుములకు తాళ్ళు కట్టుకొని ఆ ధూపము వేయడం నిజంగా బాధకరం, అసలు భయంకరం. ప్రభా, నేను వారిని బట్టి నేను ఎంత శ్రమ పడినా పర్లేదు, కానీ నువ్వు నడిపించినందుకే నీకు స్తోత్రం అని అనుకున్నా. వారికి తెలియజేశాను, హెచ్చరించాను. కానీ ఈ గ్యాప్ ఏదైతే ఉంటుందో చాలా భయంకరమైంది సంఘానికి, సేవకునికి. వారికి ఎంత చెప్పినా, నేను ప్రార్థన చేస్తానని చెప్పినా, దేవుడు రిజల్ట్ వారికి అనుగ్రహించిన రాలేరు. వాళ్ళు సంఘానికి రాలే, రమ్మని చెప్తే రావట్లేరు. ఎందుకంటే గ్యాప్ కదా, భయం. మరలా ప్రజలు ఏమన్నా అవుతుందేమో అని వారి పిల్లల కొరకు. నిజంగా చాలా భయంకరం. ప్రార్థన చేస్తున్నాను ఇంకా కూడా. వారి యొక్క విశ్వాసము దేవుని పైన పెట్టలేదు, తాయితల పైన, వీటిపైన పెట్టారు. వీళ్ళు ఇక్కడ ఏమన్నాడంటే, మా పితరులు నీ అందు నమ్మిక ఉంచారు, విశ్వాసం ఉంచారు అనమాట. స్తోత్రం. వారు నమ్మిక పెట్టిన బట్టి ఇక్కడ మరలా అన్నాడు, వారు నీ అందు నమ్మిక ఉంచగా. దేవునికి స్తోత్రం. చూడండి, నమ్మకం, విశ్వాసం పెట్టినప్పుడు వారు నీ అందు నమ్మకం ఉంచి ఉన్నారు గనుక, నమ్మిక ఉంచారు గనుక, నమ్మకం కలిగి ఉన్నారు. నమ్మకం ఉంచగా, విశ్వాసం ఉంచగా, నీ వైపు వారు మా పితరులు ఆనుకొనగా, నీవే మా దిక్కని వారు నిలవబడి ఉంటుండగా, తండ్రి నీవు వారిని రక్షించావు. దేవుడికి స్తోత్రం. ఎంత గొప్ప మాట. ఈరోజు దేవుని యందు మనం విశ్వాసం పెడితే దేవుడు మనల్ని రక్షిస్తాడు, దేవుడు మనల్ని కాపాడుతాడు. విశ్వాసం అనేది ఎటు పడితే అటు కాదు మనం ఉంచేది, దేవుని యందు ఉంచాల. పిల్లరా, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది అంట. నమ్మకం పెట్టుకున్నారు కదా దేవుని పైన. ఎవరైతే ఆయన వైపు తిరిగి ఆయన యందు నమ్మకం ఉంచుతారో ఆయన చేతిని విడిచిపెట్టే దేవుడు కాదు. ఈరోజు నీ ప్రతి పరిస్థితులలో యెహోవాను నమ్ము, దేవుని నమ్ము. దేవుడు విడిపిస్తాడు, దేవుడు గొప్ప చేస్తాడు. ఏమంట, వారిని యందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించితివి. ప్రైజ్ ద లార్డ్. దేవుని యందు నమ్మకం ఉంచారంటే రక్షించబడ్డారంట. మరి నీ లేమిలో, నీ దరిద్రతలో, నీ సమస్యలో, నీ అనారోగ్యంలో, నీ కష్టంలో, నీ బాధలో, నీ సమస్యలో, నీ ఇబ్బందులో ఎవరిపై నమ్మకం ఉంచాలంట? దేవునిపై నమ్మకం ఉంచితే దేవుని రక్షిస్తాడు. నీ పిల్లల అనారోగ్యంలో దేవునిపై నమ్మకం ఉంచు, దేవుని యందు నమ్మకం ఉంచు. మనుషుల వైపు కాదు, లోకం వైపు కాదు, డాక్టర్స్ వైపు కాదు, లేకపోతే మరొకటి వారి వైపు కాదు. దేవుని వైపు నువ్వు నమ్మకం ఉంచగలిగితే దేవుడు గొప్ప కార్యాలు నీ పట్ల జరిగించబోతున్నాడు. దీనిలో ఏ సందేహం లేదు.
ప్రియులారా, మరి నీ పరిస్థితులు ఏమై ఉంటున్నాయి? నీ కష్టాలు ఎలాగుంటున్నాయి? నీ పరిస్థితులు ఏమై ఉంటున్నాయి? దేవుడు ఒక మాట సెలవిస్తున్నాడు, నీ దుఃఖదిములు సమాప్తములాగున అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ ఉదయకాలం గొప్ప సన్నిధి నువ్వు పొందుకుంటున్నావు, గొప్ప ఆనందాన్ని పొందుకుంటున్నావు, గొప్ప క్షేమాన్ని నువ్వు పొందుకుంటున్నావు. ఎంతో అద్భుతం. ఎస్, అసలు ఈ ఉదయకాలంలో ఉండే ఆనందం ఎంత గొప్పది. నేను ఆయన ఆనందాన్ని నేను అనుభవిస్తూ, మీరు అనుభవిస్తేటట్లుగా దేవుడు మలుస్తూ నడిపిస్తూ ఉన్నాడు. చాలా శ్రేష్టమైన సన్నిధి. లక్షల కోట్లు ఖర్చు పెట్టినా రాదు ఇది. ఎంత అద్భుతం, ఎంత ఆశ్చర్యం. మిమ్మల్ని నేను మ్యూజిక్ పెట్టి నడిపించట్లేదు, మిమ్మల్ని మైమార్చేటట్లు చేసి దేవునితో కనెక్షన్ నేను పెట్టించట్లేదు. వాక్చాతుర్యంతో నేను మిమ్మల్ని ఆనందింప చేయట్లేదు. పాటలు పాడి 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 మిమ్మల్ని సంతోషపరచట్లేదు. చూడండి, దేవుని వాక్కులో ఉన్న శక్తిని చూడండి, ఆయన ప్రభావం ఒకసారి గమనించండి, ఆయన అనాయింటింగ్ ఫ్లో అవ్వటం ఒకసారి గమనించండి. ఒక్కొక్కరిని ఎలా దర్శిస్తున్నాడు దేవుడు. పరిశుద్ధాత్మ అభిషేకం అనేది ఫ్లో అవుతా ఉంది. ఎస్, జీవజల నదులు అవి, జీవజల నదులు. ఒక్కొక్కరు సమృద్ధిగా పొందుకుంటున్నారు. నమ్మకం ఉంచు దేవుని పైన నమ్మకం ఉంచు. వారి పితరులు నమ్మకం ఉంచారు, అందుకే గొప్ప గొప్ప కార్యాలు చూడగలిగినారు. గొప్ప గొప్ప ఆశ్చర్యమైన కార్యాలు దేవుడి సన్నిధిలో వారు చేయగలిగినారు. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప సన్నిధి. ఉదయకాలంలో ప్రభు నిన్ను ఆనందింపజేస్తున్నాడు, సంతోషింపజేస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ జీసస్. దేవుని సన్నిధిలో నమ్మకం పెట్టు. జాబ్ విషయంలో నమ్మకం ఉంచు, కుటుంబ విషయంలో నమ్మకం ఉంచు. నమ్మకం కోల్పోవద్దు, విశ్వాసం కోల్పోవద్దు. దేవుని యందు నిరీక్షణ ఉంచి దేవుని ఆనందించు. ఏదో ఫెయిలియర్స్ని బట్టి తలంచుకొని బాధపడకు. విశ్వాసం ఉంచు దేవుని పైన, విశ్వసించు దేవుణ్ణి. ప్రభు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. వారు దేవుని పైన విశ్వాసం ఉంచి రక్షించబడ్డారంట. మరి మనం ఎందుకు విశ్వాసం ఉంచకూడదు, రక్షించబడకూడదు? ఏ స్థితిలో దిగజారిపోయినప్పటికీ విశ్వాసం కలిగి ఉండి దేవుని పైన, నా దేవుడు నన్ను ఆశీర్వదించగలడు, నా దేవుడు నన్ను దీవించగలడు, నా దేవుడు నన్ను నిలబెట్టగలడు, నా దేవుడు నా ప్రభువును నా ప్రతి పరిస్థితుల నుండి విడిపించి గొప్ప చేయగలడు. బాధపడద్దు, విశ్వాసం ఉంచి అంతే. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ ఫాదర్ లార్డ్. ఈ వాక్యం ప్రతి బిడ్డ జీవితంలో ఫలభరితంగా మార్చు, ఆశీర్వదించండి అయ్యా. కుటుంబాలను దీవించండి. నూతన దినం మాకు ఇచ్చినందుకే స్తోత్రం ప్రభా. ఈ దినమంతా మమ్మల్ని అభిషేకించి నడిపించు, శక్తితో నింపి నడిపించు, క్షేమంతో నింపి నడిపించు. అనేకులకు ఆశీర్వకరంగా నీకు సాక్షులుగా మమ్మల్ని నిలబెట్టండి. గూగుల్ మీట్లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరిని మీరు దర్శించు, ప్రయాణంలో తోడుగా ఉండండి. దేవా, నీ పని కొరకై నిలబెట్టండి, అభిషేక కార్యాలు చేయండి. బిఎం జైరవ సంఘ సభ్యులు, నా కుటుంబం, అలాగే గూగుల్ మీట్లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరు, బేతెల్ కుటుంబం అందరినీ ఆశీర్వదించండి. క్షేమం దయచేయి, కాపుదల దయచేయి, అభిషేకం దయచేయి, నెమ్మదిని దయచేయి, శాంతిని దయచేయి, సమాధానం దయచేయి. ప్రయాణంలో తోడుగోండి, ప్రతి పరిస్థితులు చక్కబెట్టు, అన్ని విషయాలు తోడుగోండి అయ్యా. ఈరోజు జరిగే ఆరాధనకు అనేక ప్రజలు నడిపించు అయ్యా. గొప్ప శ్రేష్టమైన వర్తమానాలు వినిపింపు చేయి. నిర్లక్ష్యమైన వైఖరిని తొలగించండి. రాబోయే దినాల్లో గొప్ప కార్యాలు చేయండి దేవాని సన్నిధిలో మేము సిద్ధపడే కృప మాకు దయచేయండి, సిద్ధపాటు మాకు దయచేయండి. ఈ సిద్ధపాటు కూడికలో శ్రేష్టమైన వర్తమానాలు మాకు దయచేయండి. మహాపరిశుద్ధుడా, గొప్ప కార్యాలు మా జీవితంలో చేసి నిలబెట్టమని, ప్రతి బిడ్డలను మీరు దర్శించమని, కంచె వేయమని, కాపుదల వేయమని. ఈ రోజంతా తోడు మీరే ఉండండి. సమస్త బాధల నుంచి విడిపించి, దుష్ట ప్రభావం నుండి విడిపించి తప్పించి మాయం పొందుకోమని కృపచేత నింపు. అభిషేక వాక్కును దయచేయి దేవా. శ్రేష్టమైన క్షేమమును కాపుదలను దయచేయి.
ప్రతి విధమైన ఇబ్బందికరమైన పరిస్థితులు అన్నిటినీ తప్పించి మాయింపొద్దు దీవెనకరంగా మార్చు అయా. నీవే బలపరచుమని యేసు క్రీస్తు నామములో ప్రతి ఒక్కరిని దర్శించి కుటుంబాలకు క్షేమం దయచేసి నిలబెట్టుమని యేసు నామములో అడుగుతాను తండ్రి, ఆమేన్. చేయబడిన ప్రతి ప్రార్థనలు దేవుడు అంగీకరించి జవాబిచ్చినట్టుగా 2 చేతుల పైనకెత్తి స్తోత్రం చెప్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈ గూగుల్ మీట్ లో దేవుడు గొప్ప కార్యం చేసి ఆశీర్వదించి శ్రేష్టమైన వర్తమానం ఇచ్చిన దేవునికి స్తోత్రం చెప్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మని కన్యమైన సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సకల పరిశుద్ధులకును సార్వత్రిక సంఘములకును గూగుల్ మీట్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి సదాకాలం తోడు నిడైనను గాక. ఆమేన్ ఆమేన్. ప్రియులారా,